నమస్కారం. హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నెల రోజుల్లోగా 25 కోట్లతో 746 ఇరిగేషన్ వర్కులు పూర్తి చేయాలని తీర్మానించిన ప్రాజెక్ట్ కమిటీ ఇరిగేషన్ ఈ వెంకటరత్నం. ఈ నెల 22 నుండి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు ప్రచార కరపత్రాలు ఆవిష్కరించిన ఈవో శ్రీనివాసరెడ్డి. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో గల 5,74,000 ఎకరాలకు సక్రమంగా సాగునీరు అందించేందుకు 746 వర్కులు పూర్తి చేయాల్సి ఉందని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పి మురళీధరరావు పేర్కొన్నారు. తెనాలి ఇరిగేషన్ కార్యాలయంలో సోమవారం కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షకుడు డి అనిల్ పర్యవేక్షణలో ఇరిగేషన్ ఈఈ పులిపాటి వెంకటరత్నం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పి మురళీధరరావు అధ్యక్షత వహించారు. రేపల్లె, చీరాల, తెనాలి పరిధిలోని ఇరిగేషన్ అధికారులు, ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు, సబ్ కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో 25 కోట్లతో 746 పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తీర్మానించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పి మురళీధరరావు మీడియాకు వివరించారు. సకాలంలో పనులు పూర్తయ్యేలా ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు ఓ కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. ఖరీఫ్ సాగుకు సకాలంలో నీరందించేలా వర్కులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్టు తెలిపారు. తెనాలి ఇరిగేషన్ కార్యాలయం ఈఈ పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలో 120 చెరువులు ఉన్నాయని, కాలువల మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాల్సి ఉందన్నారు. 746 పనులు చేసేందుకు ప్రభుత్వం 25 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. ఈ పనులను 144 నీటి సంఘాలు, 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు సమిష్టిగా పనులను కేటాయించుకుని పూర్తి చేయాలన్నారు. పనులు సకాలంలో పూర్తి చేసి సాగునీరు సకాలంలో వదిలేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో రేపల్లి ఈ ప్రేమ్ కుమార్, చీరాల ఈఎంఈ మురళీకృష్ణ, ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ సునీల్ చౌదరి, ప్రాజెక్ట్ కమిటీ సభ్యులు, సబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 5,75,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అదేవిధంగా 120 చెరువులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా రేపు ఖరీఫ్ సీజన్ లోపల మనం ఈ కాలువలన్నీ కూడా రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నీరు ఇచ్చే ముందు దానికి గాను మన ప్రభుత్వం 746 పనులు 25 కోట్లు శాంక్షన్ చేసింది. ప్రతి సంవత్సరం మనం మామూలుగా 70 to 80 crores వస్తుంటే ఈ సంవత్సరం దానికి 5 times మనకి రాష్ట్రం స్టేట్ లెవెల్లో మనకి 344 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. సో ఈ వర్క్స్ అన్నీ కూడా రేపు నీళ్ళు ఇచ్చే లోపల, మామూలుగా లాస్ట్ ఇయర్ అయితే మనము జూలై 10th నీళ్ళు ఇచ్చాము. ఈ సంవత్సరం మాన్సూన్ బట్టి ఇంకా కొంచెం ముందుగా కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నీటి సంఘాల ద్వారా మనకు 144 నీటి సంఘాలు ఉన్నాయి, 22 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఉన్నాయి, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు. సో వీరందరి ద్వారా ఈ 746 పనులు ఇంట్రెస్ట్ చేసి వారి ద్వారా ఈ 20-25 డేస్లోనే పూర్తి చేయాలని వారికి చెప్పాము. వారు కూడా దానికి సమ్మతించారు. కాబట్టి అతి త్వరలో ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసి మనం నీటి విడుదలకు తయారుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. 25-26 సంవత్సరంగాను ఓఎండ్ఎం వర్కులకు సంబంధించి 25 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 25 కోట్లు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టి నీటి తీరువ వసూలు తక్కువగా ఉండటం వలన క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టి కేటాయించడం జరిగింది. కనుక ఈ వర్క్స్ అతి తొందరగా 1 నెల రోజుల్లోపు పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కనుక తప్పనిసరిగా పూర్తి చేయించి ఈ 5,70,000 ఎకరాలు సాగు పూర్తయ్యే వరకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. స్థానిక షరాఫ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ శ్రీవత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరుగుతాయని ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాల బ్రోచర్ను ఈవో శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం, 31వ తేదీన శ్రీ శ్రీవత్సల హనుమత్ కళ్యాణం జరుగుతాయని, జూన్ 1వ తేదీన పూర్ణావతి ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుండి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా 21వ తేదీ ఉదయం పట్టణ పూర్వవీధిలో స్వామివారి శోభయాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. శోభయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి పతాకాన్ని అందచేయడం జరుగుతుందన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకి ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందచేయడం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తన పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. పట్టణంలో షరాఫ్ బజార్ నందు వేయించేసినటువంటి
సంవత్సర సమేత శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవ సందర్భంగా 17వ వార్షిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షికోత్సవం మరియు హనుమ జయంతి కార్యక్రమానికి 21వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు పూర్ణావతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి అవుతుంది. ప్రదక్షిణాలు చేసే భక్తులు 11వ తారీఖు నుంచి కూడా 23,000 ప్రదక్షిణలు పూర్తయినవి. లక్ష ప్రదక్షిణాలు కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ ప్రదక్షిణాల కార్యక్రమం గత 17 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరానికి 1,00,000 ప్రదక్షిణాల చొప్పున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భక్తులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా 23,000 ప్రదక్షిణాలు పూర్తి చేసి ఉన్నారు. ఈ ప్రదక్షిణాలు మరియు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసే భక్తులు కూడా వచ్చి దేవాలయంలో సంప్రదించవలసిగా కోరుతున్నాము. ఈ 22వ తారీఖు నుంచి కూడా ఈ స్వామివారికి విశేషమైన అభిషేకములు ఇవి జరుగుతూ 30వ తారీఖు సీతారామస్వామి వారి కళ్యాణము, 31వ తారీఖున సంవత్సర హనుమతి కళ్యాణము మరియు 1వ తారీఖున పూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి అవుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలో వెంచేసినటువంటి శ్రీ సూచనా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవములు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 21వ తేదీ ఉదయం 8:30 గంటలకు ఆలయ ప్రాంగణం నుండి పట్టణ పురవీధుల్లో విశేషంగా స్వామివారి ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని భక్తులందరూ కూడా శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి పతాకాన్ని స్వీకరించి వారి గృహాల మీద పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా విశేషంగా స్వామివారికి పంచామృత స్నపనాభిషేకాలు, అలాగే 1,00,000 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, ఉదయం పూట శ్రీ మంజుసూక్త హోమాలు కార్యక్రమాలతో పాటు సుందరాకాండ పారాయణ కార్యక్రమాలు, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు జరిగేటువంటి ఈ విశేష కార్యక్రమాల్లో హనుమాన్ చాలీసా పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయంలో సంప్రదించి తమ పేర్లని ముందుగానే నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాము. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్న భక్తులకి ఆలయ ప్రాంగణంలోనే ఆలయ ఈవో, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, వంశపారంపర్యకుల యొక్క సహకారంతో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనను సౌజన్యంతో దాతల సహాయ సహకారాలతో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి 9 అర్జీలు అందినట్లు తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలియజేశారు. తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ నందు మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ అర్జీదారు నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ మండల గ్రీవెన్స్కు 9 అర్జీలు వచ్చాయని, వాటిలో 4 అర్జీలు సర్వే కొరకు, మరో 4 అర్జీలు సివిల్ సప్లై విభాగానికి సంబంధించినవి కాగా 1 అర్బన్ పరిధిలోని విద్యుత్ విభాగానికి సంబంధించిన సమస్యగా తెలిపారు. వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మండల గ్రీవెన్స్లో ఎంపీడీఓ అత్తోడ దీప్తి, వ్యవసాయ శాఖ మండల అధికారి ప్రేమ్ సాగర్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈరోజు మొత్తం 9 అర్జీలు అందినాయి. అందులో 4 సర్వేకి సంబంధించి ఉన్నాయి. ఒక 4 సివిల్ సప్లైస్ రిలేటెడ్గా, అంటే రేషన్ కార్డ్స్లో స్ప్లిట్టింగ్ కోసం ఒక అర్జీ, అందులో ఒక అర్జీ కొలకలూరు నుంచి వచ్చింది. ఎండిఓ ఆపరేటర్ బియ్యం ఇవ్వలేదని చెప్పేసి ఆ 4 కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్న మన రెవెన్యూ ఇన్స్పెక్టర్కి పంపాం వెరిఫికేషన్ కోసం. సర్వేకి సంబంధించింది మండల సర్వేకి పంపాం. మరొకటి 8 కాకుండా ఇంకో 9వ అర్జీ మన అర్బన్లో ఎలక్ట్రిసిటీ 33 kV లైన్తో ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒక అర్జీ వచ్చింది. అది కూడా ఎలక్ట్రిసిటీ DE3 గారికి పంపాము. ఈ వచ్చిన అర్జీలన్నీ కూడా ఆడిట్ చేస్తాము. సకాలంలో ప్రజలకి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. ఇదిలా ఉండగా సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 అర్జీలు వచ్చినట్టు సమాచారం. వీటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 6, పురపాలక సంఘానికి సంబంధించి 1, పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి 1, విద్యుత్ విభాగానికి సంబంధించి 1, మొత్తం 9 అర్జీలు వచ్చినట్టు సమాచారం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 1 నుండి 10వ తరగతి జరిగే విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని తెనాలి మండల విద్యాశాఖ ద్వితీయ అధికారి జయంతిబాబు పేర్కొన్నారు. తెనాలి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం ఎంఈఓ జయంతిబాబు మీడియాతో మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరానికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 1 నుండి 10వ తరగతుల విద్యార్థులకు 3 జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అందజేయనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా 3 రకాల స్కూల్ బ్యాగులు, టెక్స్ట్ బుక్స్ వచ్చాయని, మిగిలిన యూనిఫామ్స్, నోట్స్ బుక్స్ రాగానే విద్యార్థులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జూన్ 12వ తేదీన ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు సన్నాహాలు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం క్రింద 1 నుండి 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, 3 జతల యూనిఫామ్, 1 జత బూట్స్, బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి ఇప్పటివరకు తెనాలి మండలంలో టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా బ్యాగులు వచ్చినాయి. ఈ బ్యాగుల్లో 3 రకాలు ఉన్నాయి. 1-2 తరగతులకి స్మాల్ సైజు, 3-4 తరగతులు మీడియము, 6 నుండి 10 తరగతులకి లార్జ్ బ్యాగ్స్ సప్లై చేయడం జరుగుతుంది. 4-5 రోజుల్లో మిగతా ఐటమ్స్ అండి యూనిఫామ్స్, నోట్ బుక్స్, డిక్షనరీలు కూడా వస్తాయి. ఇవి రాగానే స్కూల్ వైజ్గా ప్యాక్ చేసి పాఠశాలకు మండల కేంద్రం నుండి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 12(1)C ప్రకారం 25% ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వం పేదవారికి ప్రవేశాలు కల్పిస్తుంది. దానికి అప్లై చేసుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని గమనించి తమ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందరూ ఈ స్కీమ్లో అర్హులైన వారు అందరూ ఈ స్కీమ్లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా త్వరలో జూన్ 12 నుండి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. దీనికి కాను ఉపాధ్యాయులందరూ కూడా ఇప్పటి నుండే సన్నా కార్యక్రమాలను ప్రారంభించి పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించే విధంగా పాఠశాలని తీర్చిదిద్దుకోవడం, బడిబాట క్యాంపెయిన్కి ప్రోగ్రామ్స్ రెడీ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణిగా జాతీయ స్థాయిలో అనేక పథకాలను సాధించిన షేక్ సబీనా రానున్న రోజుల్లోనూ ఆ క్రీడారంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తెనాలి ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ప్రత్యేకంగా షబీనాను అభినందించారు. తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఇటీవల డెహ్రాడూన్లో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తన ప్రతిభను చాటుకుని గోల్డ్ మెడల్ సాధించిన షేక్ సబీనా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తులు క్రీడాకారిణి షబీనాను దుశ్శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. మన తెనాలి అమ్మాయి షేక్ సబీనా, డాటర్ ఆఫ్ బుజ్జి. బుజ్జి ఆయన ఆటో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తారు. షబీనా మొన్న డెహ్రాడూన్లో జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో ఓవరాల్గా ఛాంపియన్గా నిలిచి గోల్డ్ మెడల్ సంపాదించింది. ఇప్పటికే ఆ పాప 4 ఇంటర్నేషనల్ మెడల్స్, అట్లాగే 2 నేషనల్ మెడల్స్, ఇప్పటికి 20కి పైగా స్టేట్ లెవెల్ మెడల్స్ కూడా సంపాదించింది. మొన్న ఈవెంట్స్లో కూడా 3 గోల్డ్ మెడల్స్, అట్లాగే ఓవరాల్ ఛాంపియన్ 1, ఓవరాల్గా 4 మెడల్స్ సంపాదించింది. అత్యంత పేదరికం నుంచి వచ్చిన కుటుంబం వాళ్ళది. ఈ పాప విషయంలో కూడా మొన్న కలెక్టర్ గారికి కూడా లెటర్ రాసాం, ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేయాలి, ఇన్సెంటివ్స్ అట్లా ఇవ్వాలి అని. అట్లాగే దాతలను కూడా సంప్రదిస్తున్నాం. ఈ పాప భవిష్యత్తులో మన తెనాలి పేరు ప్రఖ్యాతులు నిలబెడుతుందనడంలో సందేహమే లేదు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ అని మినీ మహానాడులో చేసిన ప్రతిపాదనలన్నీ అమలు చేస్తామని వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు మండల కేంద్రమైన వేమూరు నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమంలో అన్నారు. వేమూరు శాసనసభ్యులు నక్క ఆందబాబు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో ఎన్టీఆర్ పురవేదిక వద్ద సోమవారం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరాగా ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు జన్మదినోత్సవం సందర్భంగా మహానాడు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా మారిందని, ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడు కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ పరిధి నుండి వేలాదిగా టీడీపీ శ్రేణులు తరలిరొచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ అని, మహానాడు దిశానిర్దేశంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు పరుగులు పెడతాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వేమూరు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకొని వైసీపీ అప్పులు పాలు చేసి వెళ్ళిందని, ఈ దిశలో చంద్రబాబు నాయుడు ఆపద్బాంధవులాగా పరిపాలన చేస్తున్నానని అన్నారు. తనపై పార్టీపై నమ్మకంతో 3 పర్యాయాలు వేమూరు నియోజకవర్గ శాసనసభ్యునిగా గెలిపించిన పార్టీ శ్రేణులకు, కూటమి పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మొమ్మనేని వెంకట సుబ్బయ్య, పార్టీ పరిశీలకులు వంగా సాంబిరెడ్డి, వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు జొన్నగడ విజయబాబు, మనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, తూనుగుంట్ల సాయిబాబా, ఎలవర్తి బ్రహ్మాందం, విఎస్కే ప్రసాద్, షేక్ హనీఫ్, శివారెడ్డి, కొల్లూరు నాగశ్రీధర్, అమ్మిశెట్టి కిషోర్, వాకా శేషుబాబు, దండే వెంకట సుబ్బారావు, ఎల్లారెడ్డి, మోవా శరత్చంద్ర, వలివేటి పవన్, రాయన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆ 5 ఏళ్ళు పోయిన 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఏర్పడి 1982 మార్చి 29 పార్టీ ఆవిర్భవిస్తే ఇప్పటికి 43 సంవత్సరాలు అవుతా ఉంది. 1983 నుంచి 89 దాకా అధికారంలో ఉన్నాం. 89 నుంచి 94 దాకా అధికారంలో లేము. మళ్ళా 94 నుంచి 2004 దాకా అధికారంలో ఉన్నాం. 2004 నుంచి 14 దాకా అధికారంలో లేము. 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నాం. 19 నుంచి 24 దాకా లేము. మళ్ళా ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇలా అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారే కావాలని 2014కి ముందు కూడా రాష్ట్ర విభజన జరిగింది. జగన్మోహన్ రెడ్డి తండ్రి సాగును అడ్డం పెట్టుకొని రాష్ట్రం అంతా చుట్టేస్తా ఉన్నాడు. జైలుకి వెళ్ళింది కూడా సింపతిగా వాడుకొని ప్రజల్లో పోతా ఉన్నాడు. తల్లి చెల్లి అతను ప్రజల్లో పోయి ముసలి కన్నీరు గార్చి కులాలు మతాలు వర్గాలను రెచ్చగొట్టి రకరకాల విన్యాసం చేశారు. కానీ ఆ రోజు ప్రజలు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ రోజు రాష్ట్రాలు సింపతితో ఓటేసి అతని చేతికి అధికారం ఇస్తే ఇప్పటికే ఏ అధికారం లేకుండానే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా 1,00,000 కోట్లు దోచేశాడనేది ప్రజలు నమ్మారు. రాజధాని లేదు, ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో అధికారం ప్రజలు ఇస్తే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన, సంక్షేమంగానే అభివృద్ధి కానీ చేసి చూపించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో మళ్ళా ప్రజలు ఒక విలక్షణమైన తీర్పిచ్చి ఒక్క అవకాశం ఒక్క ఛాన్స్ అని చెప్పి మళ్ళా ప్రజల్లో తిరిగితే జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే ఏ పరిస్థితులు వచ్చినాయి అనేది ప్రజలందరూ చూశారు. 43 ఏళ్ల 31 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా ఈ పార్టీ వెలుగుతూ ఉన్నట్టే చంద్రబాబు నాయుడు గారి దీక్షా దక్షతలో పట్టుదల దీనికి ప్రధాన కారణం అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఆయన ముందు చూపు, రాష్ట్రం కోసం ఏ విధంగా ముందు చూపుతో ఆలోచన చేస్తాడో పార్టీ గురించి, పార్టీ కార్యకర్తల గురించి, పార్టీ నిర్మాణం గురించి కూడా అదే ఆలోచన చేస్తాడు. ఇలా 31 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నాడు. గత 5-6 సంవత్సరాల నుంచి ఆయన తోడు యువ నాయకుడు నారా లోకేష్ గారి తోడు అనేది ఈ రోజున వచ్చిందనేది మనందరం కూడా ప్రధానంగా ఆలోచన చేయాల్సిన అవసరం. అధికారం అనేది రాజకీయాలకు శాశ్వతంగా ఉండడానికి మనం ప్రయత్నం చేసుకోవాలి. ఎప్పుడు కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినాయని చెప్పి గబాలను తోలాడి మాట్లాడడం లేకపోతే ఇంకోటి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వ్యక్తులుగా నష్టపోతారు తప్ప వ్యవస్థ ఎప్పుడు నష్టపోదనేది మీరు గుర్తుంచుకోండి. అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, సూపర్ 6 పథకాలు కానీ ఇంకా అనేక హామీలు, మనం ఇచ్చిన హామీ ప్రతి ఒక్కరు కూడా అమలు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాంతోపాటు మళ్ళా వెనుకబడిపోయినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజల నమ్మింది కూడా అదే. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సంక్షేమాన్ని ఇస్తాడు, అభివృద్ధి చేస్తాడు, భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేదు, వాడు దోచుకోవడం తప్ప, ఏదో బట్టల్లోకి స్కీములు ఇవ్వడం తప్ప 4 స్కీములు అభివృద్ధి కానీ భవిష్యత్తు కానీ ఎవరి గురించి ఆలోచిస్తున్న పరిస్థితి లేదు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి మన మీద కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ మనమే కాదు, ప్రజలే వ్యక్తి అయిపోయారు. ఆ వ్యక్తి అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అనేది గుర్తించారు. బ్రహ్మాండమైనటువంటి విద్యతో ఆలోచన చేసి అవకాశాన్ని మళ్ళీ ఇచ్చారో మన పార్టీకి అనేది గుర్తుంచుకోవాలని. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్య రథోత్సవ శోభాయాత్ర కార్యక్రమాన్ని సోమవారం తెనాలి పట్టణ పురవీధుల్లో కన్నుల పండుగ నిర్వహించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం నందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం దివ్య రథోత్సవ శోభాయాత్ర పురవీధుల్లో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పలు కూడల మీదుగా నిర్వహించిన శోభాయాత్రలో విశేష వేషధానంతో పాటు కోలాట భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీజే ధును నడుమ విశేష మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారి రథోత్సవం భక్తజన సందోహానికి ఆనందోత్సాహాన్ని పంచింది. పట్టణంలోని పలు కూడలను కలుపుకుంటూ కొనసాగిన రథోత్సవంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో యాజ్ఞిక పూజలను వేదాంతం మారుతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం గరుడు వాహన శోభాయాత్ర, సాయంత్రం దివ్య రథోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ మంతెన అనుపమ ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
పార్వతీ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. స్వామివారి కళ్యాణోత్సవం నిన్న అత్యంత వైభవంగా జరిగిందండి. తర్వాత రోజైన ఈ రోజు రథోత్సవ కార్యక్రమంలో స్వామివారు అంగరంగ వైభవంగా ఊరేగింపుకు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి కోలాటము, డీజే, ఫుల్ బ్యాండ్, రకరకాల సన్నాయి వాయిద్యాలతో మరియు కోలాటంతో స్వామివారిని అత్యంత వైభవంగా ఊరేగించడం జరుగుతుంది. భక్తులు స్వామివారి ధరించి స్వామివారి కృపకు పాత్ర అవ్వాలని కోరుచున్నాము. శ్రీ లక్ష్మీ పద్మావ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవంలో దివ్య రథోత్సవంలో స్వామివారి దర్శనమిస్తున్నాడు. వివిధమైన సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ రథోత్సవం ప్రారంభమైంది కనుక భక్తులంతా కూడా ఈ రథోత్సవంలో స్వామివారిని దర్శించి తరించవలసి వచ్చున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ఈవో గారైనటువంటి శ్రీ అనుభవం గారి ఆధ్వర్యంలో, ట్రస్ట్ బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో దివ్యంగా జరుగుతున్నవి. రేపు ఉదయము స్వామివారికి చక్రస్థానము, రేపు సాయంత్రము ధ్వజ అవరోహణ కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి కనుక భక్తులంతా కూడా ఈ స్వామివారిని దర్శించి తరించవలసిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యక్షుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికల అధికారి జిల్లా జూమా పీడీవీ శంకర్ సమక్షంలో సోమవారం ఎన్నిక నిర్వహించారు. మొత్తం 9 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాగా కోరం ఉండడంతో ఏకగ్రీవంగా మంచికలపూడికి చెందిన ఎంపీటీసీ సభ్యులు మరీదు రామును సభ్యులు ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదు. తుమ్మపూడికి చెందిన ఎంపీటీసీ సభ్యులు వాసిరెడ్డి లక్ష్మీదేవి ప్రతిపాదించగా జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు పసుపురెడ్డి సాయి చైతన్య బలపరిచారు. దీంతో మిగిలిన సభ్యులు పోటీ లేనందున రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి నియామక పత్రాన్ని అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. తదుపరి పుష్పగుచ్చాలను అందించి శాల్వాలతో సన్మానించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పగుచ్చాలను అందించి ఏకగ్రీవంగా ఎన్నికైన రాముకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మాజీ ఎంపీపీలు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, ఉన్నం ఝాన్సీ రాణి, డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, దేవరపల్లి చంటి, ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్, విశ్వనాథంపల్లి శివకుమార్, కొప్పుల మధుబాబు, పొతంబాక సాయికృష్ణ, చిలువురు మరియు రోజమ్మ, గేరా నిర్మల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ నాయకులు మాట్లాడారు. దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఎంపిక నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కోరం 9 మంది 18 మంది సభ్యుల్లో 9 మంది హాజరయ్యారు. సో ఒకే ఒక అభ్యర్థి శ్రీ మరీదు రాము గారి పేరును ప్రతిపాదించడం జరిగింది. మరి పోటీలో ఎవరు లేరు. ఒకే ఒక అభ్యర్థి పోటీ చేసినందువల్ల శ్రీ మరీదు రాము గారిని మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనట్టు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడమైనది. ఈ ఎన్నికలో అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. అతనికి నూతనంగా ఎంపికైనటువంటి మండల ఉపాధ్యక్షుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసి వారిని ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మంగళగిరి మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి బాగా రుణపడి ఉంటాను. అదిగాక మళ్ళీ మా ఎంపీటీసీలు బాగా మాకు సహాయం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ చేస్తూ సెలవు తీసుకుంటాం. 2 నెలలుగా ఖాళీగా ఉన్న వైఎస్ ఎంపీపీ 2 శ్రీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి ఆదేశం మేరకు మంచికల్పూడి మరీదు రాము అనేకి ఈరోజు ఎంపీటీసీలు అందరూ ఏకీగ్రీవంగా ఎన్నుకోబడ్డాము. మరీదు రాము అనేకి వైఎస్ ఎంపీపీ 2గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక నారా లోకేష్ గారు మన ఎమ్మెల్యేగా మనం గెలిపించుకున్నాక మన ఎంపీపీగా జబీనమ్మని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జబీనమ్మది ఏదైతే వైఎస్ ఎంపీపీ పదవిలోకి ఇప్పుడు మంచికల్పూడి ఎంపీటీసీ రామయ్య గారిని ఏకగ్రీవంగా జనసేన టీడీపీ కలిపి ఎన్నుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనం ఒకటే గమనించాలి, ఎప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది. గత పాలకుల అరాచకానికి ఎంపీపీ పదవిని దూరం చేసినప్పటికీ ఈరోజు న్యాయమే గెలిచింది. అది నారా లోకేష్ గారికే సాధ్యం. ప్రత్యేక సమావేశంలో మన వైస్ ఎంపీపీ ఎన్నిక జరగడం అనేది చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఈ రోజున మన మరీదు రామయ్య గారిని వైస్ ఎంపీపీగా ఎన్నుకోవటం, అదే ఖాళీ అయినటువంటి జబీన స్థానంలో ఈ రోజున రామయ్య గారిని ఎన్నుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో దాని ప్రకారం ఈ రోజున అందరం కలిసికట్టుగా ఈ విజయాన్ని సాధించాం. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు ఈ నెల 17 నుంచి అమ్మవారి 48వ పునః ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 3వ రోజు సోమవారం అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరిదేవి అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తొలి రోజున అమ్మవారికి చిలువు నుంచి సారిని తీసుకురాగా 2వ రోజు కంటమరాజు కొండూరు నుంచి సారిని అమ్మవారికి సమర్పించారు. 3వ రోజున మంచికలపూడి నుంచి కాలినడకన మేళ తాళాల నడుమ ఆలయ సన్నిధికి చేరుకొని అమ్మవారికి సారిని సమర్పించి మొక్కుబడి చెల్లించుకున్నారు.
ఆలయ ప్రయాణంలో దంపతులచే చండీ హోమాన్ని అర్చకులు వేద మంత్రాల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె సునీల్ కుమార్, ఫౌండర్ ట్రస్టీ దేవభక్తుని రంగప్రసాద్, అర్చకులు తారక్ రాజ్ శర్మ, మణి శర్మ, చైతన్య, కృష్ణ, సుబ్రహ్మణ్య శర్మ, భక్తులు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క 48వ ప్రతిష్టా వార్షికోత్సవములు ఈరోజు 3వ రోజు. అమ్మవారు రాజరాజేశ్వరిగా అలంకారం చేసి ఉన్నాము. ఈరోజు స్థలదాత అయినటువంటి రోహిణి కుమార్ దంపతులు చండీ హోమానికి కూర్చుంటున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా 50 మంది అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రలు కాగలని కోరుతున్నాము. రేపు 4వ రోజు ధనలక్ష్మీదేవి అలంకారంగా అమ్మవారికి దర్శనం ఇస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కరుణాకటాక్షాలు పొందగలరని కోరుతున్నాము. 5 రోజులు కార్యక్రమాలు కూడా మొదటి రోజున చిలువూరు గ్రామం నుంచి అమ్మవారికి సారె సమర్పించారు. 2వ రోజున కండంరాజు కొండూరు నుంచి అమ్మవారికి సారె సమర్పించారు. 3వ రోజున మంచగలపూడి గ్రామం నుంచి అమ్మవారికి సారె సమర్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా విశేషంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి చండీ సప్తశతి హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భక్త ప్రజలందరూ కూడా ఈ హోమ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి అలాగే విశేషంగా 21వ తేదీన జరిగేటువంటి గ్రామోత్సవాలలో పాల్గొని ముఖ్యంగా అమ్మవారు చిలువూరు గ్రామంలో, అమ్మవారు కండంరాజు కొండూరు గ్రామంలో, మంచిగొలపూడి గ్రామంలో అమ్మవారు గ్రామోత్సవంగా అమ్మవారు ఉత్సవానికి బయలుదేరతారు. ఈ ఉత్సవాలలో పాల్గొని భక్త ప్రజలందరూ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు పాత్రలు కాగలరని మనవి. దాతలు అందించే ఆర్థిక సహాయం విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టాలని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్ర అమర్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలో ప్రథమ ద్వితీయ స్థానంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గ్రామానికి చెందిన కొత్తపల్లి జయప్రద హేమలతల జ్ఞాపకార్థం విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు 3,500 రూపాయలు, 2,500 రూపాయలు, తృతీయ స్థానంలో 2 విద్యార్థులకు సమానంగా మార్కులు రావడంతో మైనేని హైమవతి జ్ఞాపకార్థం మనవుడు మహంత్ ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం సోమవారం పాఠశాలలో అందించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతలు మా మిత్ర బృందం, మా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో అమర్తలూరు మండల పరిధిలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా పరికరాలు, కంటి వైద్య పరీక్షలు, పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్, ఉపాధ్యాయుల సహాయ సహకారంతో NMMS కోచింగ్ సెంటర్ ఏర్పాటు వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. పాఠశాల HMK నిరీక్షణరావు మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 75 మంది పాల్గొనగా 60 మంది పాస్ అయి ఉత్తమ ఫలితాలు సాధించామని తెలిపారు. కార్యక్రమం ఉపాధ్యాయులు బ్రహ్మణ సూర్యశ్రీ, మాజెట్ వెంకటేశ్వరరావు, కొడాలి కోటేశ్వరరావు, కొత్తపల్లి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. మొదటిది, రెండోది కొత్తపల్లి మాధవరావు గారు, వారి తల్లి గారు, వారి సతీమణి గారి పేరు మీద 3,500, 2,500 ఇవ్వటం జరిగింది. మూడో దానికి ఇద్దరు రావటంతో ఇద్దరికి మా అమ్మగారి పేరు మీద మా అబ్బాయి మహంత్ ఇవ్వటం జరిగింది. మీరందరూ కూడా పిల్లలు బాగా చదువుకుని ఈ విధంగా మీ తల్లిదండ్రుల ద్వారా ఇక్కడ కార్యక్రమాలు ఇవ్వాలని, మరి అదే ఈ స్కూల్లో చదువుకునే వాళ్ళు మరి మొదటి బహుమతి అమర్తలూరు, 2వ బహుమతి పాంచాలవరం, 3వ బహుమతులు మరి 2 ఎలవరు రావటం సంతోషకరం. 3 స్కూళ్ళకి 3 గ్రామాలకి సమన్వయం చేశారు. మరి ఇట్లాగే మేము ఈ స్కూల్లో పిల్లలకి పరీక్షా పత్రాలు, పరీక్షా సామాను, మరి కంటి చూపుకి సంబంధించి అందరికీ టెస్ట్ చేయించడం, మరి మినరల్ వాటర్కి కూడా దాతల సహకారంతో ఇవ్వటం, అట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మీ పిల్లలందరినీ శ్రద్ధ తీసుకుని తల్లిదండ్రులు చేయాలి. టీచర్స్ యొక్క సమిష్టి కృషి ఫలితంగా ఈ యొక్క మార్కులు సాధించాం. గత 2 సంవత్సరాల్లో నేను వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్తుల యొక్క సహకారంతో చేయడం జరిగింది. ఈ పాఠశాల PM శ్రీ పాఠశాల అవటం వలన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ గ్రామస్తుల యొక్క దాతల యొక్క సహకారంతో కానీ దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఇక్కడ జరుగుతూ ఉన్నది. ప్రస్తుతానికి కొత్తగా కెమిస్ట్రీ ల్యాబ్ కట్టించారు. స్కూల్కి పూర్వ విద్యార్థులు ప్రహరీ కూడా కట్టించడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటూ రాబోయే వారం రోజుల్లో ఒక 5 లక్షల రూపాయల వాటర్ ప్యూరిఫైర్ కూడా, RO ప్లాంట్ కూడా పాఠశాలకు రావడం జరిగింది. దాన్ని కూడా వారం రోజుల్లో ఇన్స్టాల్ చేస్తారు. మరి దాతల యొక్క సహకారం ఇదే విధంగా కొనసాగాలి. ఈ పాఠశాల నేను చదువుకున్న పాఠశాల అవటం వలన ఇంకొంచెం ఎక్కువగా నేను దృష్టి పెట్టి ఈ యొక్క పాఠశాలని
అందరి యొక్క సహకారంతో డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అమృతూరు మండలం యలవర్రు కూచిపూడి గ్రామాల్లో కామ్రేడ్ పుచ్చపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ శ్రేణుల వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేమూరు నియోజకవర్గ సిపిఎం పార్టీ కార్యదర్శి బి అగస్టిన్ మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పేద ప్రజల కోసం తమ జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. భారతదేశంలో మొట్టమొదట వ్యవసాయ కూలీల కోసం సంఘం పెట్టిన ఘనత ఆయనదే అని అన్నారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాత సిపిఎం పార్టీ నిర్మాతల్లో ఒకరని ఆయన స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు కొనసాగించాలని కోరారు. ముందుగా రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ పి జోనేష్ సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పి రాజు, చావలి రమేష్, కె శాంసన్, జి మెష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెండ తీవ్రత నేపథ్యంలో హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ వారి ఆధ్వర్యంలో తెనాలిలోని రైల్వే స్టేషన్ రోడ్డు నందు సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో హెల్పింగ్ సోల్జర్స్ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సోమవారం జాస్తి మోహన్ రావు విత్తనతో పాదచారులకు, ద్విచక్ర వాహనదారులకు స్వచ్ఛందంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెల రోజుల్లోగా 25 కోట్లతో 746 ఇరిగేషన్ వర్కులు పూర్తి చేయాలని తీర్మానించిన ప్రాజెక్ట్ కమిటీ ఇరిగేషన్ ఈ వెంకటరత్నం. ఈ నెల 22 నుండి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు ప్రచార కరపత్రాలు ఆవిష్కరించిన ఈవో శ్రీనివాసరెడ్డి. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.